ఆయన అనుగ్రహించినటువంటి విలువైన సమయములో కొద్ది నిమిషములు దేవుని మాటలతో మరి సమయమును సద్వినియోగం చేసుకుందాం. ప్రియులారా, మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రకృతిలో మన అవసరాలను తీర్చటానికి ఎన్నో ఆహార పదార్థాలు, అలాగే చెట్లు, చేమలు, సరస్సులు, నదులు, ఎంతో మరి ఆహ్లాదకరమైనటువంటి కొండలను, వాటి మధ్యలో లోయలను దేవుడు ప్రకృతి చేత, ప్రకృతి అందం చేత మానవ కన్నులను ఉల్లసింపచేస్తూ వాటి మధ్యలో మనిషిని నివసింపచేసి మనిషికి కావలసినటువంటి సంతోష హృదయమును వాటి మధ్యలో అనుగ్రహిస్తూ మన ప్రాణములను తెప్పరిల్ల చేస్తున్నాడు. సహజంగా రాజులను మనం ఆలోచించగలిగితే, రాజులు తమ రాజరిక పరిపాలనా వ్యవస్థలో అలసిపోయి సమస్యలు విపరీతముగా మారిపోయినటువంటి తరుణాన ఏదో ఒక గ్రీనిష్ ప్రాంతంలోనికి వెళ్ళిపోయి అక్కడ సేదతీరుతూ మరలా సమస్యకు తగిన పరిష్కారమును వెతుక్కుంటూ ఉంటారు. అది ఒక సొలొమోను గారి జీవితంలో, లేదంటే ఆయన కట్టిన నగర వనములను గురించి రాజుల గ్రంథాలను మనం చదవగలిగితే వనములను గురించినటువంటి చక్కటి మాటలను దేవుడు వ్రాయించాడు. తోట గురించే ఒక రాజు ఒక నిరపరాధిని చంపేశాడు, ఒక అమాయకుడిని చంపేశాడు. తన నగరిని ఆనుకొని ఉన్నటువంటి తోటను తన సొంతం చేసుకోవటానికి, తన నగరి చుట్టూ ఆ గ్రీనిష్ వాతావరణాన్ని తన సొంతం చేసుకోవటానికి ఒక అమాయకుడైనటువంటి మరి నాబోతును అతి కిరాతకంగా చంపించేశారు. అలాగే బబులోను మహారాజు నెబుకద్నెజరు, ఆయన కూడా తన భార్యకు ఒక గిఫ్ట్గా ఒక వనమును, ఒక గార్డెన్ ఇచ్చాడు. ఆ గార్డెనే ప్రపంచ వింతలలో ఒక వింతగా పిలువబడుతుంది. హ్యాంగింగ్ గార్డెన్ అనేటువంటి ఆ పేరుతో పిలువబడుతున్నటువంటి తోటను, ఆ వనమును, లేదంటే అందమైనటువంటి ఆ ప్రాంతమును బబులోను మహారాజు, అంటే ప్రపంచాన్ని పరిపాలించిన రాజు, ఒక తోటను తన భార్యకు గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రియులరా, అంటే ఈ అందమైనటువంటి ప్రాంతాలు రాజులు చక్కగా కాపాడుతుంటారు. అలాగే ప్రభుత్వాలు కూడా మనం ఆలోచించగలిగితే అక్కడక్కడ తోటలు వేస్తూ ఉంటాయి, గార్డెన్స్ వేస్తూ ఉంటారు ప్రభుత్వం వారు. పార్కులు అంటుంటాం మనం వాటిని. ఆ పార్కుల పేరుతో పచ్చదనాన్ని కాపాడుతుంటారు. ఆ పచ్చదనములో మరి వృద్ధాపములో తమకు సమయాన్ని ఆ గ్రీనిష్ వాతావరణంలో కాస్త సేదదీరి ఏదో ఉల్లాసంగా సాయంకాలానికి ఇంటికి వచ్చేసి, రాత్రి సమయానికి ఇంటికి వచ్చేసి హాయిగా నిద్రపోవటానికి, మనుషులకు కావలసినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతమును పరిరక్షించటానికి ప్రభుత్వం వారు తమ సొంత డబ్బులతో మరి వనములను కడుతుంటారు, పార్కులను నిర్మిస్తూ ఉంటారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సొంత డబ్బులతో, లేదంటే ప్రభుత్వ సొమ్ముతో, లేదంటే తమ సొంత డబ్బులతో వనములను కట్టించి గిఫ్టులను ఇచ్చి మరి పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఉచితముగా తన ప్రేమ, తన కృప, ఈ ప్రకృతి రూపములో తన కృపను మనకు ఉచితముగా పంచుతూ స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైనటువంటి నీటిని, ప్రకృతిలో ప్రతీది, పంటలను, ప్రతీది ఆయన స్వచ్ఛమైనదిగా, శ్రేష్టమైనదిగా ఆయన పిల్లలకు అనగా మనకు ఆయన దయచేస్తూ తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. అయితే ఆ ప్రకృతి అందాలలో, ఆ ప్రకృతి సౌందర్యములో మనం ఆహ్లాదంగా మన జీవితాలను గడుపుతున్నాం. కానీ ఆ ప్రకృతి వెనకాల దేవుడుకున్నటువంటి ఆలోచన కానీ,
దేవునికి ఉన్నటువంటి సంకల్పాన్ని కానీ మనం ఆలోచించటం లేదు. ప్రియులారా, ఒక వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తి ఒక యువకుడు ఒక పువ్వును తీసుకొని వచ్చి ఒక అమ్మాయికి ఇచ్చాడనుకోండి, ఏమని ఆలోచన చేస్తుంది? పువ్వును చక్కగా పెట్టేసుకుంటుందా? వీడెందుకు తెచ్చిచ్చినాడు నాకి, కదా? అవునా? అనుమానం. ప్రియులారా, ఆలోచించండి. అంటే ఒక చిన్న పువ్వు ఒక వ్యక్తి తెచ్చిస్తే దాన్ని మీరు ఆలోచన చేస్తున్నారు. ఎందుకిచ్చాడు? నాకే ఎందుకిచ్చాడు? నాలో ఏముంది? లేకపోతే వాడిలో నాకు నచ్చినదేంటి? అని ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం. మరి దేవుడు ఒక పువ్వు కాదు మనకిచ్చింది. ఒక చెట్టు కాదు మనకిచ్చింది. ఒక నదిని కాదు మనకిచ్చింది. ఎంతో విస్తారమైనటువంటి ప్రకృతిని మనకిచ్చాడు. విశాలమైనటువంటి విశ్వం మధ్యలో మనల్ని ఉంచాడు. ప్రియులారా, మరి ఇంత దయచేసినటువంటి దేవుని యొక్క మనస్సును మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఒక ఆహార పదార్థాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నాకెందుకు పెట్టాడు భోజనం, నాకెందుకు తినిపించాడు టిఫిన్, నాకెందుకు తాపాడు టీ, ఇవన్నీ ఆలోచన చేస్తుంటామే. మరి ఇంత దయచేసినటువంటి దేవుని గురించి, ఈ ప్రకృతిని అంతటిని మన పాదక్రాంతం చేసినటువంటి దేవుణ్ణి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఆయన మనస్సును ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఆయన మనస్సును ఆలోచించటానికి ఎందుకు మనం ముందుకు రావటం లేదో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఒక వ్యక్తి ప్రేమను ఆలోచించి గమనించగలుగుతున్నాం. ఒక వ్యక్తి యొక్క ప్రేమను ఆలోచించి గమనించి ఆ ప్రేమకు ఆకర్షితులమవుతున్నాం. కానీ దేవుని ప్రేమకు నోచుకోలేకపోతున్నాం. దేవుని ప్రేమకు మనము దూరం అవుతున్నాం. ప్రియులారా, ఇలా దేవుని ప్రేమకు దూరమవుతూ దేవుని సంకల్పాన్ని తెలుసుకోలేక ప్రకృతిలో ప్రతి అందాన్ని అనుభవిస్తూ ప్రతి దానిని స్వేచ్ఛగా దానిని ఆస్వాదిస్తూ ఆయన మనస్సును ఆయన ఆలోచనలను పసిగట్టలేని మనకు దేవుడు మరలా తన భక్తుల ద్వారా ఎన్నో రూపాలలో ప్రకృతిని చూపించి దైవ చిత్తాన్ని తెలియచేయటానికి బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలను వ్రాసాడు ప్రేమైన వాళ్ళ. ఎన్నో సందర్భాలను దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖించాడు. అలా వ్రాయబడినటువంటి ఒక మాటను మనం ఆలోచన చేద్దాం. మరి మీరు వినే ఉంటారు, మరలా దీన్ని పునరాలోచన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27, 28 వచనములు చదువుదాం. మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువగా ఎవడు చేసుకోగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అని అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట, తన వారితో తనను వెంబడిస్తున్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రేమైన వాళ్ళరా, మీరు అనవసరంగా తినటానికి త్రాగటానికి ఏం కట్టుకోవాలి వీటి గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. ఆలోచిస్తే బాగుండు, కానీ మీరు ఎలా దాన్ని ఆలోచిస్తున్నారంటే ఆ ఆలోచనను తీవ్రం చేసుకొని చింతల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఏం తినాలి, ఏం చేసుకోవాలి, ఎలాంటి రుచులను నేను ఆస్వాదించాలి, ఏం నీళ్ళు త్రాగాలి, ఎలాంటి వస్త్రాలను నేను ధరింపజేసుకోవాలి అనేటువంటి ఈ చింతలోనికి మీరు అనవసరంగా వెళ్ళిపోతున్నారు అని చెబుతూ ప్రకృతిని చూపిస్తున్నాడు. మనతో మాట్లాడుతూ ప్రకృతి గురించి పరిచయం చేస్తున్నాడు. ప్రకృతిని మనకు పరిచయం చేస్తున్నాడు. అక్కడ తనను వెంబడించిన వారు ఇప్పుడు మనకు చెప్తున్నాడు. ప్రేమైన వారు, ఇది చదువుతున్నటువంటి మనకు, అది వింటున్నటువంటి మనతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మీరు చింతించుట వలన, మీరు చింతలోనికి వెళ్ళిపోవటం వలన మీ ఎత్తునేమైనా మూరెడు ఎక్కువగా చేసుకోగలరా? అంత శక్తి మీలో ఉందా? ఆ సామర్థ్యం మీలో ఉందా? ఆ టాలెంట్ మీలో ఉందా అని అడుగుతూ ఏమంటున్నాడంటే, వస్త్రములను గురించి మీరు అలా ఎందుకు అనవసరంగా ఆలోచన చేస్తున్నారు? మీరు దేన్ని చూడమంటున్నాడు? అడవి పువ్వులను చూడుడి అంటున్నాడు. అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో
ఆలోచించుడి. చింతల్లోనికి వెళ్ళిపోయినటువంటి మనిషికి యేసుక్రీస్తు వారు పువ్వు ముందర కూర్చొని, నాయనా నువ్వు చింతించొద్దు, ఆలోచించు అంటున్నాడు. అమ్మ వాక్యం వినాలి. యేసుక్రీస్తు వారు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకునాలి అని ఆలోచిస్తున్నటువంటి, చింతిస్తున్నటువంటి ఈ మానవ సమాజంతో యేసుక్రీస్తు వారు వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించండి అంటున్నాడు. పువ్వుల గురించి మనకందరికీ తెలుసు. చాలా ఇష్టం మనకంటే పువ్వు కదా! పువ్వులంటే మనకు చాలా ఇష్టం. మన ఇంటి గుమ్మం ముందర కాస్త తోట లేదంటే ఏదైనా ఖాళీ ప్రదేశం ఉందనుకోండి. ఆ ఖాళీ ప్రదేశములో మరి ఏదైనా ఎత్తుగా ఎదిగేటువంటి చెట్టు కాకుండా తొందరగా మన కంటికి ఆకర్షణీయంగా మనకు ఉపయోగపడే విధానములో ఉండేటువంటి పువ్వుల మొక్కలను మనం వేసుకుంటూ ఉంటాం. అవసరమైతే కుండీలలో కూడా వాటిని వేసుకుంటుంటాం, మనకు అక్కడ స్థలం లేకపోతే. ఆ పువ్వులను వేసుకున్న తర్వాత ఆ కుండీలో వేసినటువంటి ఆ మొక్కకు మనం నీళ్ళు పోస్తాం కదా! అది ఎదగటానికి అవసరమైతే ఎరువులను వేస్తుంటాం. మనం తిన్నటువంటి మెతుకులు దానికేస్తుంటాం ఎరువుగా ఉండాలని జెప్పేసి కదా! అంటే మనం తిన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ కుండీలో బారేస్తుంటాం. ఆ మొక్క ఆ స్థలంలో బారేస్తుంటాం. కారణం ఏంటన్నప్పుడు అది ఎరువుగా పనిచేసి ఆ మొక్క ఎదగటానికి ఉపయోగపడుతుంది అని. మనం పెంచుతున్నాం గనుక దానికి నీళ్లు పోస్తున్నాం, ఎరువేస్తున్నాం. ఒకవేళ దాని చుట్టూ కలుపు మొక్కలొస్తే కలుపు మొక్కలు తీసేస్తున్నాం. ఇది మనం పెంచుతున్నటువంటి మొక్క. ఒకవేళ తోటలో పూల మొక్కలు నాటుతున్నారనుకోండి, ఆ తోట యజమాని కూడా ఏం చేస్తాడంటే చుట్టూ మరి కలుపు మొక్కలు మొలిచాయంటే వాటిని తీసేస్తాడు, వాటిని పెంచుతాడు, చుట్టూ కంచె వేస్తాడు. ఎంతగానో దాన్ని సంరక్షించుకునే ప్రయత్నం చేస్తాడు పువ్వుల తోటని. ఆయన పెంచుతున్నాడు కాబట్టి. మనం ఇంట్లో కుండీలో మొక్కను పెంచుతున్నాం కాబట్టి మనం దాన్ని మరి దాని మీద శ్రద్ధ తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం పెంచుతున్నటువంటి పువ్వుల గురించి ఆలోచించమనటం లేదు యేసుక్రీస్తు వారు. దేని గురించి ఆలోచించమంటున్నాడు? అడవిలో ఉంటున్నటువంటి పువ్వు. అడవిలో ఉంటున్నటువంటి పువ్వు. అడవిలో ఉంటున్నటువంటి పువ్వుకి అమ్మ ఎవరైనా బిందెలు తీసుకొని మీరు నీళ్ళు చల్లారా? పోనీ మొక్కల్ని ఏమైనా పెంచారా? అడవిలో మన వీధిలో ఉన్నటువంటి మొక్కల్ని ఏమైనా పెంచామా? మన ఇంటి గుమ్మం ముందు ఉన్నటువంటి మొక్కకు మాత్రమే నీళ్ళు పోస్తాం. ఎదురింటి గుమ్మం ముందర ఉన్నటువంటి చెట్టుకు అస్సలు పోయాం, వాళ్ళకు నీడనిస్తుంది కాబట్టి. అంత స్వార్థ ప్రయోజకులం మనం కదా! అలాంటిది ఎక్కడో వీధి మూలన, ఎక్కడో అడవిలో, ఎక్కడో ఊరు బయట ఉన్నటువంటి చెట్లకు, అడవి మొక్కలకి మనం ఎప్పుడు నీళ్ళు పోస్తాం? నీళ్ళు పోయాం కదా! మనుషులు పెంచుతున్నారు కాబట్టి, తోటల్లో పెంచుకుంటున్నారు కాబట్టి మనుషులు వాటికి నీళ్లు పోస్తున్నారు, ఎరువులను జల్లుతున్నారు, కంచె వేస్తున్నారు, కాపాడుకుంటున్నారు, చక్కగా వాటి లాభాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచిది, పెంచుకుంటున్నారు కాబట్టి, సంరక్షించుకుంటున్నారు కాబట్టి. అయితే అడవిలో ఉంటున్నటువంటి పువ్వు, అది మనుషులు నీళ్లు వేసే అవకాశం లేదు, ఎరువులు వేసే అవకాశం అంతకంటే లేదు. దానికి చుట్టూ కంచె వేయటానికి అస్సలే ఓపిక రాదు. అలాంటిది అడవిలో ఉంటున్నటువంటి మొక్కలను మనం చూడగలిగితే, మనం బస్సులో కానీ లేదంటే రైలులో కానీ వెళ్ళిపోతున్నప్పుడు అడవిలో అప్పుడప్పుడు మనం ప్రయాణం చేస్తుంటాం. లేదంటే గ్రీనిష్ తోటల మధ్యలో మన బస్సు ప్రయాణమై వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ బస్సుకు ఇరువైపులా ఎన్నో పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి. అలా పిచ్చి పిచ్చి మొక్కలైనా వాటికి పూసినటువంటి పువ్వులు మాత్రం మన కంటిని ఆకర్షిస్తుంటాయి అవి కదా! అవి పిచ్చి పువ్వులే. అది మనకు ఉపయోగపడదు. మన తలకు అలంకరించుకోవటానికి ఉపయోగపడదు. మనం ఇంటికి తెచ్చుకొని ఇంట్లో దాని ద్వారా ఉపయోగం పొందటానికి అసలు పనికి రాదది. అయినా దానికి ఉన్నటువంటి అందం చేత బస్సులో ఉంటున్నటువంటి మనలను, ఏదో వెహికల్ మీద వెళుతున్నటువంటి మనలను తన వైపుకు ఆకర్షించుకుంటుంది తన అందం ద్వారా. ప్రియులారా ఆలోచించండి. అడవిలో ఉంటున్నటువంటి ఆ పువ్వు లేదంటే రోడ్డుకి ఇరువైపులా కాసినటువంటి ఆ పిచ్చి మొక్కలకు కాసినటువంటి ఆ పువ్వులు ఏవైతే ఉంటాయో మన కంటిని ఆకర్షిస్తున్నాయి, మన కంటిని తమ వైపుకు లాక్కున్నాయి ప్రియమైన వాళ్ళరా. మరి దానికి పూసినటువంటి పువ్వులను
విరజింప చేసింది ఎవరు? దానికి ఆ అందాన్నిచ్చింది ఎవరు? దానికి పువ్వులు కాసేలా నీళ్లు పోసింది ఎవరు? ఎవరు పోశారు? నువ్వు నేనేమైనా పోసామా? పోయలేదు. పోనీ ఆ ఊరి వారేమైనా పోసారా? పోయలేదు. ఎవరూ పోయక, ఎవరూ ఎరువులు వెయ్యక, ఎవరూ దానిని కాపాడక మరి ఎలా ఎదిగింది? ఎలా దానికి పువ్వులు కాసాయి? ఎలా నీ కంటిని అది ఆకర్షించుకుంది? ఎలా ప్రయాణికుల కన్నులనన్నిటినీ తన వైపుకు ఆకర్షింప చేసుకునే అందాన్ని, అది ఆ సౌందర్యాన్ని ఎలా కలిగింది దానికి? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అది పనికిరానిదైనా దేవుడు అడవి మొక్క కాబట్టి, లేదంటే మనుషులు ప్రయాణం చేస్తున్నటువంటి వేళలో తమ ప్రయాణం సాఫీగా జరగటానికి, తమ ఆహ్లాద ప్రయాణంలో ఉల్లసింప చేయటానికి రోడ్డుకి ఇరువైపులా పువ్వుల మధ్యలో నిన్ను నడిపిస్తూ నీ హృదయాన్ని ఉల్లసింప చేస్తున్నాడు. ఎవరు? దేవుడు. దేవుడు దాని మీదకి నీళ్ళు చల్లాడు, దానికి ఎరువు వేశాడు, భూమికి సారాన్నిచ్చాడు, నీ కంటిని ఆకర్షించుకునేటువంటి అందాన్ని దానికి పెట్టాడు ప్రియమైన వాళ్ళరా. అలాగే అడవిలో కూడా చూడండి, ఎక్కడో దూరం ఊరి బయట అడవిలో అంటుంటాం కదా, ఊరికి బయట. ఆ ఊరికి బయట కూడా ఎన్నో మొక్కలు మొలుస్తుంటాయి. ఆ మొక్కలనన్నిటిని పెంచేది దేవుడు, పోషించేది దేవుడు, దానికి కావలసిన సంరక్షణనిచ్చేది దేవుడు. తోటల్లో పెంచుకునేది నీవు, నీ శ్రద్ధ కాబట్టి, నీవు లాభాన్ని ఆశిస్తున్నావు కాబట్టి నీవు సంరక్షించుకుంటావు, నీవు నీరు పోస్తావు, నీవు ఎరువులను జల్లుతావు. కానీ ఎవరు వేయకపోయినా ప్రపంచమంతా భూమి పచ్చదనముతో ఎలా నిండిపోయింది, పువ్వుల మొక్కలతో ఎలా నిండిపోతుంది, ప్రపంచ మనుషుల కన్నులను తమ వైపుకి ఈ ప్రకృతి ఎలా ఆకర్షించుకుంటుంది ప్రియమైన వాళ్ళరా. దేవుడు. అందుకొరకే మీరు వస్త్రాల గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఎందుకు తినాలని ఆలోచిస్తున్నారు? ఏం త్రాగాలని ఆలోచన చేస్తున్నారు? ఎవరికి పనికి రాకపోయినా, ఎవరికి ఉపయోగపడకపోయినా, ఆ పిచ్చి మొక్కలకు పూసినటువంటి పువ్వులకు నేను అందాన్ని ఇస్తున్నాను కదా, వాటికి సౌందర్యాన్ని ఇస్తున్నాను కదా, వాటికి కావలసినటువంటి నీటిని ఇస్తున్నాను కదా, వాటిని పెంచుతున్నాను కదా, వాటిని పోషిస్తున్నాను కదా, వాటినే ఆ పిచ్చి మొక్కలనే పెంచినటువంటి నేను, ఆ పిచ్చి మొక్కలకి అంత సౌందర్యాన్ని ఇచ్చినటువంటి నేను, ఆ పిచ్చి మొక్కలకు ప్రపంచ మానవాళిని అంతటిని తమ వైపుకు ఆకర్షించుకునే సౌందర్యాన్ని ఇచ్చినటువంటి నేను, నా పిల్లలైనటువంటి మిమ్ములను, నా పిల్లలైనటువంటి మీకు నేనేమైనా తక్కువ చేస్తానా? నేనేం తక్కువ చేస్తానని నాకు దూరం అవుతున్నారు? ఏం తక్కువ చేస్తారని మీకు మీరుగా ఎందుకు చింతలోనికి వెళ్ళిపోతున్నారు అని యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆలోచించండి. అడవి పువ్వుల్లో చాలా సౌందర్యాన్ని కలిగి ఉంటావు. నువ్వు పెంచినటువంటి పువ్వు ఒకరోజు అది పెరుగుతుంది, పెద్దవుతుంది. అది మరలా నువ్వు తెంపేసుకున్న తర్వాత దానికి మరలా పువ్వుగా కాయాలంటే ఒక వారం రోజులు పడుతుంది. కానీ దేవుడు వేసినటువంటి పువ్వులు, దేవుడు వేసినటువంటి ఆ ఎరువు, దేవుడు చల్లినటువంటి ఆ నీరు, అబ్బో చాలా శ్రేష్టమైనది. నువ్వు కెమికల్స్ కలిపిన నీళ్ళేస్తావేమో, నువ్వు కెమికల్స్తో కూడినటువంటి రసాయనాలు చల్లుతావేమో, నీ సంరక్షణ తక్కువ అవుతుందేమో, నీ కంచె, నీ కాపుదల. కానీ దేవుడు పెంచే విధానం కానీ, ఆయన ఎరువు వేసే విధానం కానీ, భూమికి సారం ఇచ్చే విధానం కానీ అస్సలు లోటు ఉండదు ప్రియమైన వారలరా. అస్సలు లోటు ఉండదు. ఎలాంటి లోటు లేకుండా పిచ్చి మొక్కలనే పెంచి పెద్ద చేసి వాటికి సౌందర్యాన్ని ఇస్తున్నాడు. అందుకొరకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అడవి పువ్వులను ఒకసారి మీరు ఆలోచించండి అంటున్నాడు. పోనీ అడవి పువ్వుల గురించి మనం ఆలోచించలేదు, పక్కన పెట్టేద్దాం. మీ ఇంటి గుమ్మం ముందు మీరు పెంచుకున్నటువంటి పువ్వును ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అడవి పువ్వును పక్కన పెడదాం. మీరు పెంచుకున్నటువంటి పువ్వు మీ తలలో పెట్టుకోకుండగా ఆ ఆ చెట్టుకు, ఆ మొక్కకు కాసినటువంటి ఆ పువ్వు ఏదైతే ఉందో, రెడ్గా కొన్ని ఉంటాయి, వైట్గా కొన్ని ఉంటాయి, ఎల్లోగా కొన్ని ఉంటాయి కదా, పింక్లో కొన్ని ఉంటాయి. ఈ రకాల పువ్వులన్నిటిని చూసి చాలా ఆనందంగా ఆ పువ్వులను చూడగానే మా సొంతం చేసేసుకోవాలని ఆరాటపడుతుంటాం కదా. ఇంటి గుమ్మం ముందర మధ్యలో మరి చెట్టుకు ఎవరైనా మరి పువ్వు పూసిందనుకోండి, పువ్వు పూయగానే అది ఇంకా మొగ్గగా ఉండగానే ఏం చేస్తాం, ఎదురింటి వారు తెంపుకోబోతారేమోనని చెప్పేసి
కదా! ఎదురింటి వారు మరి ఆలస్యమైతే తెంపుకొని పోతారని చెప్పేసి, ఆ మొగ్గను తెంపి నీళ్ళలో వేసి అది విచ్చుకునేంత వరకు వేచి చూస్తుంటాం. కొమ్మ మీద విచ్చుకునాలన్న మనం అలా వేచి ఉండం. అంటే ఆ పువ్వు ఇంకెవరు సొంతమో అవుతుంది. ఎవరో దాన్ని సొంతం చేసుకుంటారు. కాబట్టి ముందు నా సొంతం దాన్ని చేసుకోవాలి. నేను నా సొ నా ఆ పువ్వును నా సొంతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మొగ్గగా ఉన్నటువంటి పువ్వు జీవితాన్ని నాశనం చేసేసి, దాన్ని తెంపేసి ఏం చేస్తాం కదా! దాన్ని తెంపేసి ఇంట్లో నీళ్ళలో పారేసి అది విచ్చుకునేంత వరకు వేచి చూసి, విచ్చుకోకపోతే కుళ్ళిపోతే దాన్ని పారేస్తాం. అంటే మనకు ఉపయోగపడినా అది కుళ్ళిపోయినా పర్వాలేదు, మొగ్గగా మన సొంతం కావాల్సిందే. ఎంత స్వార్థమో చూడండి మనది. ప్రియులారా ఆలోచించండి. మన ఇంటి గుమ్మం మీద ముందర ఉన్నటువంటి పువ్వు నా సొంతం కావాలని ఆలోచించారే కానీ, ఆ పువ్వుకు ఎవరు ఈ అందాన్నిచ్చారు? ఈ ఆ పువ్వులకు ఉన్నటువంటి రేకులకు కావలసినటువంటి ఆ సౌందర్యాన్ని ఎవరిచ్చారు? ఆ పువ్వును నలపగా వచ్చినటువంటి సువాసనను దానికి ఎవరిచ్చారు? ఆ మొక్కలో నుంచి ఇంత అందమైనటువంటి పువ్వు ఎలా బయటికి వచ్చింది? మొక్కేమో పచ్చగా ఉంది, గ్రీన్‌గా ఉంది. దాని మరి పువ్వేమో ఎర్రగా ఉంది. ఎప్పుడైనా ఆలోచించారా ఇలాగా? ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడప్పుడు నల్ల పిల్లలు పుట్టారనుకోండి. ఏమంటారు? కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నీ పిల్లలే. వేరుగా ఉన్నారనుకోండి. వీడు నీ బిడ్డలెక్క లేడే. కదా! అంటే కలర్ మారిపోవటం వలన వీడు నీ బిడ్డల మాదిరిగా లేడు అని అంటున్నారు. మరి గ్రీన్‌లో ఉంటున్నటువంటి ఆ పచ్చదనములో నుంచి ఎర్రటి పువ్వు ఎలా వచ్చింది? మరి దాని పిల్ల అది ఎలా అవుతుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించండి ప్రేమైన ఎంత వింతలను దేవుడు మన మధ్యలో సృష్టించాడు, ఎంత వింతలను మన మధ్యలో జరిగిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆ పువ్వుకుంటున్నటువంటి రేకు, ఆ పువ్వుకుంటున్నటువంటి ఆ సౌందర్యం, ఆ రేకులకు ఆ వంపులు వంపులు తిరిగి ఉంటుంది. అలాంటి ఆ పువ్వులకు ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని ఎప్పుడైనా మన సొంతం మనం ఆలోచించామా చెప్పండి ప్రేమైన వాళ్ళ? ఆలోచించటం లేదు. అందుకొరకే చెప్తున్నాడు, మీరు తినటం కాదు, ఆస్వాదించటం కాదు, వాటిని ఉపయోగించుకోవటం కాదయ్యా, కాస్త ఆలోచించండి అంటున్నాడు. ఆలోచించండి. తింటున్నటువంటి ఆహార పదార్థాలు బువ్వను ఆలోచించండి, పండ్లను ఆలోచించండి, పప్పులను ఆలోచించండి. తింటున్నటువంటి ఆహార పదార్థాలు ఎన్నైతే ఉంటున్నాయో వాటన్నిటిని ఆలోచించండి. 5,000తో పట్టుకొని ఆబరగాబరగా మింగేయటం కాదు. 5,000 మధ్యలో ఉంటున్నటువంటి ఆ మెతుకులు ఏవైతే ఉంటున్నాయో, ఆ ఫలం ఏదైతే ఉందో ఒకసారి ఆలోచించు. పువ్వును పట్టుకున్నావు, ఆలోచించు. ఆలోచిస్తే దాని వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన నీ మనోనేత్రాలకు తడుతుంది ప్రియమైన వాళ్ళరా. అంతవరకు నీవు ఆలోచించనంత వరకు ఈ ప్రకృతిని అనుభవిస్తావు తప్ప దాని వెనకాల ఉన్న దేవుని యొక్క సంకల్పాన్ని నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు. తెలుసుకోకపోతే నాకేంటి నష్టం అని అనుకోవచ్చు. ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా మనం చచ్చిపోయామనుకోండి, మనకొచ్చేది పరలోకం అనుకుంటే పొరపాటు. ఆయన చిత్తం తెలుసుకోకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మన జీవితాన్ని ముగించుకుంటే మనం వెళ్ళిపోయేది పరలోకం కాదు, నిత్య నరకానికి, పాతాళ గుండానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన చిత్తమేదో, ఆయన మనస్సేంటో, ఆయన ఆలోచనలేంటో తెలుసుకోవాలంటే, నాయనా మీరు బైబిల్‌ని చదువుతున్నారా? అయితే నీకు చదువు రాదా? మూసేయి నాయనా, ఒక పువ్వును ఆలోచించు అంటున్నాడు. నీకు చదవటం రాదా? అయితే పక్కన పెట్టు. మరి దేని గురించి ఆలోచించి నా సంకల్పాన్ని తెలుసుకుంటున్నాడు? ఒక పువ్వు గురించి ఆలోచించు నాయనా. ఒక పువ్వు గురించి ఆలోచించు. దాన్ని గురించి నీకు నువ్వు ఆలోచిస్తే అందులో నా సంకల్పం ఏదో, నా చిత్తం ఏదో, నా ఆలోచనలేంటో నీకు బయటపడతాయి, నీకు తేట తెల్లమవుతాయి అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. ప్రియులరా, పువ్వుల గురించి ఆలోచిస్తాం. మనమైతే ఆలోచించం. వాస్తవానికి మనం ఆలోచించం. ఆలోచించుకోకుండా ఏం చేస్తామంటే, పువ్వు మన కంటికి కనిపించగానే నా తలలో ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తారు స్త్రీలు. ఒకవేళ పువ్వుల మీద పిచ్చి పురుషులకు ఉందనుకోండి, వాళ్ళేం చేస్తారంటే కాస్త మల్లె పువ్వులు తీసుకొని జోబులో వేసుకుంటుంటారు. కొందరు చెవులో కూడా పెట్టుకుంటుంటారు అప్పుడప్పుడు.
కదా! అంటే పువ్వుల మీద మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, స్త్రీలుగా అలంకరించుకోవాలి అని, పురుషులుగా దాని సువాసనను ఆస్వాదించాలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఆలోచన చేస్తారు. మరికొందరు ఆలోచిస్తారు బిజినెస్ మ్యాన్స్ ఆలోచిస్తారు, పారిశ్రామికవేత్తలు. ఏమని ఆలోచన చేస్తారు? మనము శరీరంతో మరి పనికెళ్ళిపోతాం కదా! పనికెళ్ళిపోయిన తర్వాత బాగా పని చేస్తాం. పని చేసి చెమట గారిపోతుంది. కారిపోయి ఇంటికొచ్చేస్తాము. అలా చెమట కారిపోయినటువంటి మన ఒళ్ళంతా ఏ విధంగా ఉంటుందమ్మా? గుబాళిస్తుందా సువాసనల చేత? ఎలా ఉంటుంది? కంపు కొట్టేస్తుంది కదా! అలా కంపు కొడుతున్నటువంటి దేహాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవాలంటే స్నానం చేయాలి కదా! స్నానం చేయాలంటే ఒకప్పుడు ఏముండేటివి? స్నానం చేయాలంటే మరి పెద్దల వయస్సులో ఒక 50 సంవత్సరాలకు ముందు వెళ్ళిపోతే మన కర్నూలు ప్రాంతంలో గెర్ర సబ్బు ఉండేది. గెర్ర సబ్బు అనే పేర్లు లేవు. లక్స్ సబ్బు లేదు, రెగ్జోనల్ లేదు, సంతూర్ లేదు, మేడిమిక్స్ అసలు దిక్కే లేదు దానికి. ప్రియులారా ఆలోచించండి. ఓ గెర్రె సబ్బు మరి ఇంత పెద్దగా ఉండేది. దానికి అర్రలు పెట్టేవారు. గెర్రెలు ఉండేవి. గెర్రెల వరకు మరి 2 గెర్రెలు, 3 గెర్రెలు అని తెచ్చుకునేవాళ్ళు. నేను కూడా తెచ్చా చిన్నప్పుడు. ఆ గెర్రె సబ్బు చేత బట్టలకదే, ఒళ్ళుకదే. బట్టల మురికిది అది అదే అదే పోగొట్టాలి. పై మురికి కూడా అదే పోగొట్టాలి. దానికి ఏమైనా సువాసన ఉందా అంటే లేదు. అంటే పూర్వపు కాలం. రాను 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 ఈరోజు ఏమైపోయిందంటే చక్కగా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని సబ్బులు కనబడుతుంటాయి. ఒకరు రెగ్జోనా వాడతారు, ఒకరు లక్స్ వాడతారు, ఒకరు మేడిమిక్స్ వాడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సువాసన. ఆ సువాసనను బట్టి వాటిని మనం ఇంటికి తెచ్చుకుంటాము. ఆ సబ్బులతో మన ఒంటి మీద దుర్వాసనను పోగొట్టుకొని మనం సువాసనను ఆస్వాదిస్తున్నాము. అయితే ఆ సబ్బుకు సువాసన ఎలా వచ్చింది ఆలోచించండి. ఆ సబ్బుకి ఆ సువాసన ఎలా వచ్చింది? అందుకొరకే మరి దాన్ని లేబుల్ మీద ఏమిస్తాడు? పువ్వుల బొమ్మల్ని ఇస్తాడు. గులాబీ పువ్వో, లేదంటే మల్లె పువ్వో, ఇంకేదో రకమైన పువ్వో ఏస్తాడు. అంటే దీనికి ఉన్నటువంటి సువాసన మల్లెల సువాసన. నువ్వు చక్కగా స్నానం చేసి ఈ మల్లెల సువాసనను ఆస్వాదించు అని అంటాడు కదా! ఇంటికి తెచ్చుకుంటాం, ఆస్వాదిస్తాం. దానితో సరిపెట్టుకుంటామా? మరి కాసేపటికల్లా చెమట వచ్చేస్తుంది, మరలా దుర్వాసన. మరలా ఏం చేస్తాం? చక్కగా ఆ సబ్బుకున్నటువంటి సువాసన సరిపోలేదని మరలా పైన పౌడర్ కొట్టేస్తుంటాం కదా! ఆ పౌడర్తో ఉన్నటువంటి సువాసనతో మన ఒళ్ళంతా అబ్బో సువాసనతో పరిమళింపజేస్తాం. ఆ పౌడర్కి ఎలా వచ్చింది సువాసన? ఆ పౌడర్కి సువాసన ఎలా వచ్చింది? ఇంట్లో మీ పౌడర్ డబ్బాను చూడండి. దాని మీద కూడా ఏముంటాయి? పువ్వుల బొమ్మలే ఉంటాయి. ఒకవేళ పువ్వుల బొమ్మ లేకపోతే శాండిల్ బొమ్మ ఉంటే దానికి ఏమేమి ఉపయోగించాడో దాన్ని మరి దానికి ఉన్నటువంటి దానికి వాడినటువంటి పదార్థాలన్నిటిని లిస్ట్ ఇస్తాడు. దాన్ని చదవండి ఒకసారి. దానికి సువాసన ఎలా వచ్చింది? పువ్వుల నుంచే. ప్రియులారా ఆలోచించండి. పోనీ దానితోనైనా సరిపెట్టుకుంటామా? పౌడర్తో సరిపెట్టుకోం. మరలా ఏం చేస్తాం? ఈ చంక లేపుతాం కదా! ఈ ముందు కొడతాం, వెనుక వీపున కొట్టేస్తాం కదా! ఆ స్ప్రే కొట్టేసి నేను వెళ్ళినటువంటి చోటల్లా ఏముండాలి? నేను వెళ్ళిన చోటల్లా అందరి కళ్ళు నా వైపుకే రావాలి. అందరూ నేను కొట్టినటువంటి సువాసన వైపు ఎవరు సెంటు కొట్టుకొచ్చారని అందరు అడుగుతున్నప్పుడు నేనే అని గర్వంగా చెప్పుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆ అత్తర్ను కొట్టుకుంటాము. ఆ సెంటును, ఆ పర్ఫ్యూమ్ను మన సొంతం చేసుకుంటాము. దానికి ఎలా వచ్చిందమ్మా సువాసన కదా! దానికి ఎలా వచ్చింది సువాసన? ఆ సువాసనలన్నిటినీ పరిమళ సువాసనలతో గుబాళిస్తున్నటువంటి ప్రతి వస్తువుకు ఎలా ఇచ్చాడో తెలుసా? పువ్వుల నుంచే వెళుతుంది ప్రియమైన వాళ్ళరా. పువ్వుల నుంచే ప్రతి సువాసన పువ్వుల నుంచే
వెళుతుంది. ఆ పువ్వులలో ఉంటున్నటువంటి సువాసనను తీసుకొని మనకు పరిమళాన్ని, సువాసనలను పంచుతున్నారు, అమ్ముతున్నారు, లాభాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఆ పౌడర్‌కున్నటువంటి సువాసన, ఒక సబ్బుకున్నటువంటి సువాసన, ఒక పర్ఫ్యూమ్‌కున్నటువంటి సువాసన, ఈ సువాసనలన్నిటికీ మూల కారణం ఏంటో తెలుసా? నీ ఇంటి గుమ్మం ముందు మెలచినటువంటి చిన్న పువ్వు. ఆ పువ్వులో ఉంటున్నటువంటి సువాసన ప్రియమైన వాళ్ళరా, ఆ సువాసనల చేత మనం ఎంతగానో మరి పువ్వులో ఉంటున్నటువంటి సువాసనలను ఆస్వాదిస్తున్నాం. తలలో డైరెక్ట్గా పెట్టుకొని ఆస్వాదిస్తున్నాం, సబ్బు రూపంలో ఆస్వాదిస్తున్నాం, పౌడర్ రూపంలో ఆస్వాదిస్తున్నాం, పర్ఫ్యూమ్ రూపంలో ఆస్వాదిస్తున్నాం. ఇన్ని రూపాలలో పువ్వులు మనకు ఉపయోగపడుతున్నాయి. మన ఒంటి మీద ఉన్నటువంటి దుర్వాసనను పోగొడుతున్నాయి, మనకు సువాసననిస్తున్నాయి, మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి. మనం ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ, నువ్వు స్నానం చేయకపోయినా పర్వాలేదు, వీడు స్నానం చేయకుండా వచ్చాడు అని తెలుసుకోకుండా సెంటు కొట్టుకొని రావచ్చు అంతే కదా. అంతగా ఉపయోగపడుతుంది నీకు పువ్వు తన జీవితంలో. అందుకొరకే చెప్తున్నాడు, పువ్వుల గురించి ఆలోచించయ్యా అంటున్నాడు దేవుడు. ఆలోచించిన వారు లాభం కోసం ఆలోచించారు. కానీ ఈరోజు దేవుడు దేని కొరకు ఆలోచించమంటున్నాడో తెలుసా? ఆత్మీయమైన నీ జీవితం ఎదుగుదల కోసం ఒకసారి ఆలోచించు అంటున్నాడు. నీ జీవితం ఉన్నతంగా ఎదగాలి అంటే ఒక పువ్వు గురించి ఆలోచించు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, పువ్వు తన జీవితాన్ని ముగించుకునే సమయానికి పరిమళాన్ని ఒక సబ్బుకిచ్చింది, పరిమళాన్ని ఒక పౌడర్కి ఇచ్చింది, పరిమళాన్ని ఎవరికిచ్చింది? ఒక పర్ఫ్యూమ్కి ఇచ్చింది. తన జీవితాన్ని కోల్పోయింది కదా. ఆలోచించండి, మొక్క మీద తన జీవితాన్ని కోల్పోయింది, తన సువాసన ఇంకా ఏ విధంగా ఉంది? బ్రతికే ఉంది. ప్రియమైన వాళ్ళ, అవునా కదా? చెట్టు మీద ఉన్నటువంటి పువ్వు చచ్చిపోయిందేమో, కానీ దానిలో ఉన్నటువంటి సువాసన సబ్బు రూపములో బ్రతికే ఉంది, పౌడర్ రూపంలో బ్రతికే ఉంది, పర్ఫ్యూమ్ రూపంలో బ్రతికే ఉంది. అది చచ్చిపోయినా, తన జీవితం లేకపోయినా, అది మన కంటి ముందు కనబడకపోయినా, పువ్వు యొక్క జీవితం మనకు ఉపయోగపడుతుంది. దాని సువాసనను మనం ఆస్వాదిస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎంతగా పువ్వులను వాడుకుంటున్నామో చూడండి, దాని జీవితం ఎంతగా మానవాళికి ఉపయోగపడుతుందో చూడండి ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే పువ్వుల గురించి ఆలోచించయ్యా. తన జీవితములో మానవాళికి ఎన్ని ఉపయోగాలనిచ్చి తన జీవితాన్ని కోల్పోతుందో, ఎన్ని ప్రయోజనాలనిచ్చి తన జీవితాన్ని కోల్పోతుందో ఒక పువ్వు గురించి నీవు ఆలోచించు అంటున్నాడు. ఆలోచించాం ప్రియమైన వాళ్ళరా. మనం ఎంత శాడిస్టోలం అంటే దానికి ఉరి వేసి చంపేస్తుంటాం. మరి మల్లెపూలను చూడండి, తీసుకొని వస్తాం, దాని కాడలకి ఉరి బిగించి ఒక్కొక్క మల్లె పువ్వు తీసుకుంటాం, ఊరేస్తుంటాం, ఒక్కొక్క మల్లె పువ్వును తీసుకుంటాం, ఊరేస్తుంటాం. అంత శాడిస్ట్ తనం మనది కదా. ఊరి వేసి దాన్ని బిగించి మన తలను అలంకరించుకున్నాం, మన మెడను అలంకరించుకున్నాం, పెళ్ళి ఫంక్షన్లలో ఉపయోగించుకున్నాం. ఆఖరికి చచ్చిపోయేటప్పుడు కూడా పువ్వులతోనే సాగనంపుతుంటారు మనల్ని కదా. ఆలోచించండి, దానికి ఉరి వేసినా, దాన్ని గొంతుని బిగించినా అదేమైపోతుందో తెలుసా? నీకు ఉపయోగపడుతుంది. అది ఉరి వేయింపబడి కూడా నీకు ఆకర్షణనిచ్చింది, అందాన్నిచ్చింది, నీ మెడకు సౌందర్యాన్నిచ్చింది, నీ తలకు అందాన్నిచ్చింది. ప్రియులరా, ఇంతగా ఉపయోగపడుతున్నటువంటి ఆ పువ్వు యొక్క జీవితం ఎంత? పువ్వు యొక్క జీవితం ఎంతమ్మా? 60 సంవత్సరాల, 30 సంవత్సరాల, పోనీ 5 సంవత్సరాల? తన జీవితకాలం ఎంత? ఉదయమున వికసిస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. దాని జీవితం అంత చిన్నది. ఉదయానికి వికసించి సాయంకాలానికంతా వాడిపోయే జీవితం దానిది. అంటే గంటలు, రోజులు కూడా కాదు ప్రియమైన వాళ్ళరా. రోజులు కూడా కాకుండా గంటలలో తన జీవితాన్ని కోల్పోతున్నటువంటి ఒక పువ్వు. ఆ పువ్వు యొక్క జీవితాన్ని నువ్వు ఆలోచిస్తే చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళరా, దాని సువాసన చూడు. ఆ జీవితం చిన్నదే, పువ్వు యొక్క జీవితం చిన్నదే. ఉదయమున సూర్యుడు ఉదయించినప్పుడు వికసిస్తుంది, సాయంకాలమున అస్తమించినప్పుడు తన జీవితం కూడా రాలిపోతుంది. ఇంత అల్పమైనటువంటి ఆ పువ్వు
ఆ పువ్వు తన జీవితాన్ని కోల్పోయిన తనలో ఉన్నటువంటి సువాసన మాత్రం మా మానవ ప్రపంచానికి పంచింది. మానవ హృదయాలను ఉల్లసింప చేసింది. మనుషులకు ఎంతగానో ఉపయోగపడి తన జీవితాన్ని కోల్పోతుంది గదయ్యా ఒక పువ్వు. మరి నీ జీవితం, నా జీవితం ఎంత? ఎంత కాలమమ్మా? మన జీవితం ఎంతకాలం? ఇక్కడ ఉన్నటువంటి వారి జీవిత కాలం ఎంత? పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మనం ఆలోచిస్తే కొందరు 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి వారి గురించి అంత అంత వయసు నుంచి మనం ఆలోచించగలిగితే 18 వయస్సు నుంచి ఆలోచన చేద్దాం. పోనీ 12 ఏళ్ల వయసు నుంచి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు తెలివితేటలు ఎక్కువ కాబట్టి 12 ఏళ్ల వయస్సు నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరూ ఎందరో ఉన్నారు. 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు. మరి 12 ఏళ్ల మొదలుకొని 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మన జీవితంలో ఎన్నో రోజులను చూసాం, ఎన్నో గంటలను చూసాం, ఎన్నో దినాలను మనం చూసామే. ఎంతవరకు మన జీవితం మరొకరికి ప్రయోజనకరంగా మారింది? ఒక పువ్వు మానవ ప్రపంచానికి ఒక ప్రయోజనం కాదు, ఎన్నో ప్రయోజనాలను, బహుళ ప్రయోజనాలను అది ఇచ్చి తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయింది ఒక పువ్వు. బహుళ ప్రయోజనం పక్కన పెట్టండి, ఒక ప్రయోజనం గురించి ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఒక ప్రయోజనం, నేను ఈ మంచి పని చేశాను, నా జీవితానికి ఇది చాలు, నా జీవితానికి దేవుడు ఈ ప్రయోజనమును బట్టి నాకు పరలోకం ఇస్తాడు అనేటువంటి గ్యారెంటీ మన జీవితాలలో అంత ప్రయోజనకరమైన పని మనం ఎప్పుడైనా చేశామా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. చిన్న జీవితం కలిగినటువంటి పువ్వు మానవ ప్రపంచానికి ఎన్నో ప్రయోజనాలనిచ్చి చచ్చిపోయిందే, తన జీవిత కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయిందే. మరి ఇన్ని సంవత్సరాలు బ్రతికినటువంటి మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం? ఎవరికి ప్రయోజనం మనం అసలు? భార్య భర్తకు ప్రయోజనమా? భర్త భార్యకు ప్రయోజనమా? తల్లిదండ్రులు పిల్లలకు ప్రయోజకులా? ఎవరు ప్రయోజకులు లేరు. స్వార్థానికి ప్రియులుగా మారిపోయారు అందరూ. ప్రియులారా, ఆలోచించండి. స్వార్థ ప్రయోజనాల కొరకు ఒక భర్త భార్యను వాడుకుంటున్నాడు, భార్య భర్తను వాడుకుంటుంది. అదే స్వార్థమైన ప్రేమల మధ్యలో కుటుంబ వ్యవస్థ గడుస్తుంది. అదే స్వార్థ ప్రయోజనాల మధ్యలో సామాజిక వేత్తలు కొనసాగుతున్నారు. అందరి కోణములోనే ప్రేమైన వాళ్ళరా. అందుకొరకే స్వార్థ ప్రియులు అన్నాడు. ప్రపంచ మనుషులు ఎలాంటి వారంటే స్వార్థ ప్రియులు. స్వార్థం కోసం వాడుకుంటారు, స్వార్థం కోసం ఒకరి మనిషిని వాడుకుంటాడే కానీ ప్రేమ కోసం ఎవరు చేసేవారు లేరట. ప్రియులారా, ఒక పువ్వు నీకు సువాసన ఇచ్చిందంటే ఏమైనా నీ నుంచి ఏమైనా కోరుకుందా? ఒక పువ్వు నువ్వేమైనా ఉపయోగపడ్డావా దానికి? ఎవరైనా కోసుకొని పోతుంటే దాని జీవితాన్ని ఏమైనా కాపాడావా? పువ్వుల కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అవసరమైతే మన సొంతం కావాలని కొట్లాడతాం తప్ప అది మొక్క మీద ఉండాలని కొట్లాడతామా? కొట్లాడాం. ప్రియులారా, ఆలోచించండి. ఒక పువ్వు తన అల్పమైనటువంటి జీవితం కలిగిన తన జీవితంలో ఎన్నో ఉపయోగాలతో తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతుంది. ప్రియమైన వాళ్ళ, ఒక పువ్వు 6 అడుగుల ఎత్తు కలిగినటువంటి దేవుని కుమారుడికి ఈరోజు ఏం బోధ చేస్తుందో తెలుసా? ఏమని పాఠం నేర్పిస్తుందో తెలుసా? అడవి పువ్వులో పూసిన నేనైనా, మీరు పెంచినటువంటి పువ్వుగా నేనైనా ఏమవుతున్నానో తెలుసా? నా జీవితం అల్పమైనది. సూర్యుడు ఉదయిస్తే వికసిస్తాను, సూర్యుడు అస్తమిస్తే రాలిపోతాను. ఇంత అల్పమైనటువంటి జీవితంలో ఎంతమందికి ఉపయోగపడుతున్నానో తెలుసా అని ఈరోజు మనకు పాఠాన్ని నేర్పుతుంది. ప్రియమైన వాళ్ళ, ఒక పువ్వు 6 అడుగుల ఆకారం కలిగినటువంటి దేవుని పిల్లలమైన మనకు అతి చిన్న జీవితం కలిగినటువంటి పువ్వు ఈరోజు నీకు నాకు పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకొరకే యేసుక్రీస్తు వారు కూడా ఎలా తన జీవితాన్ని ముగించుకున్నాడో తెలుసా? ఆయనది కూడా చాలా అల్పమైన జీవితం. 33.5 సంవత్సరాలు యవ్వన ప్రాయములో తన జీవితాన్ని ముగించుకున్నాడు. తన యవ్వన ప్రాయములో తన జీవితాన్ని ముగించుకున్నటువంటి ఆ సందర్భాన్ని పోలుస్తూ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చదువుదాం ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుదాం. కావున కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలి తన జీవితాన్ని ముగించుకున్నాడట. మనం ఎలా ఉండాలన్నా, మనం ఎలా ఉండాలని, పరిమళ వాసనగా ఉండాలని తన జీవితాన్ని కోల్పోయాడట. ఒక పువ్వు తన పరిమళాన్ని మనకు పంచి ఆ సువాసనను మనము ఆస్వాదించి, ఎక్కడికి వెళ్ళిపోయినా నీవు పలానా సువాసన కావాల్సి పలానా పువ్వులతో తయారైనటువంటి పర్ఫ్యూమ్ను కొట్టుకున్నావు అనేటువంటి ఆ ఆనందం నీకు కలిగించి, ఒక పువ్వు తన జీవితాన్ని ఎలాగైతే మరి ముగించుకుందో, అలాగే యేసుక్రీస్తు వారు కంపు కొడుతున్నటువంటి మన జీవితాలు, దుర్వాసనతో నిండిపోయినటువంటి మన జీవితాలు, పాపపు మలినముతో నిండిపోయినటువంటి మన జీవితాలను ఆయన ప్రేమించి తన పరిమళం అనే సువాసన చేత మనలను కడిగి, పరిమళ సువాసనలు కలిగిన వారముగా మనం ఉండాలి అని, మనలో దుర్వాసనలు, మలినాలు, కల్మషము ఏది ఉండకూడదని తన పరిమళ సువాసనను మనకు పంచి తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడట యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఆలోచించండి. అల్పమైనటువంటి ఒక పువ్వు సువాసనను పంచి ఎలాగైతే తన జీవితాన్ని ముగించుకుందో, యేసుక్రీస్తు వారు కూడా తన పరిమళ సువాసనలను మనకు పంచాడు. మనము సువాసనలు కలిగిన వారముగా ఈ లోకములో బ్రతకాలని ఆయన తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, కారణం ఏంటో తెలుసా? మనం బాగుండాలని, మన కంపు కొట్టినటువంటి జీవితాలను బాగు చేయటానికి. ప్రియమైన వారలారా, ఈరోజు కంపు కొట్టినటువంటి మన శరీరాన్ని కడగటానికి ఒక పువ్వు సబ్బు రూపంలో జీవితాన్ని కోల్పోయి నిన్ను కడగటానికి నీ మధ్యలోనికి ఎలాగైతే వచ్చిందో, నీకు చక్కటి మరి ఆహ్లాదకరమైనటువంటి సువాసన ఇవ్వటానికి ఒక పౌడర్ రూపములో, ఒక మరి పర్ఫ్యూమ్ రూపంలో సువాసనగా నీ దగ్గరకు ఎలాగైతే వచ్చిందో, యేసుక్రీస్తు వారు కూడా నీ పాపపు మలినమును తీసివేసి కడిగి వేసి వాక్యం అనే సబ్బును నీ దగ్గరకు తీసుకొని వచ్చాడు. ప్రియులారా, అయినా ఆ పువ్వులను ఆస్వాదిస్తున్నా, ఆ వాక్యాన్ని ఆస్వాదిస్తున్నా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? కంపు కొట్టిన జీవితాలుగానే ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, పాపపు జీవితాలుగానే ఉన్నాయి. మరలా పాపపు తలంపులతోనే మన జీవితాలు గడుపుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, అలా ఉండకూడదనే తన పరిమళాన్ని మనకు పంచాడు. ఆస్వాదిస్తావా? దాన్ని సొంతం చేసుకుంటావా? అయితే నీవు పరిమళ సువాసనలు కలిగిన వాడవుగా వీధుల్లో తిరుగులాడుతావు. ఒక సెంటు కొట్టుకొని ఎవరు సెంటు కొట్టుకొచ్చారంటే నేనే అని గర్వంగా చెప్పుకుంటున్నావే. పాపపు మలినమును తీసి వెయ్యటానికి ఇచ్చినటువంటి వాక్యం అనే పరిమళాన్ని నీ సొంతం చేసుకుంటే నీలో ఉన్నటువంటి సువాసనను అందరితో గొప్పగా చెప్పుకునే ధన్యతగా నీకు ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? ఒక యాక్స్ పర్ఫ్యూమ్ను సొంతం చేసుకుంటున్నాం, ఒక దుబాయ్ నుంచి వచ్చినటువంటి సెంటును సొంతం చేసుకుంటున్నారు. ఈ విధమైన సెంట్లను సొంతం చేసుకొని సువాసనల చేత 10 మందిని నా చుట్టూ తిప్పుకోవాలనుకుంటాడు యాక్స్ కొట్టుకున్నటువంటి వాడు కదా. అది కాదు, వాక్యం అనే పరిమళ సువాసనలు కొట్టుకో, 10 మందికి మంచిని పంచు, సువాసనను పంచు. అది అంటున్నాడు ప్రియమైన వారలారా యేసుక్రీస్తు వారు. నాయనా, అడవి పువ్వులను చూడండి, ఆలోచించండి అన్నాడు. పువ్వుల గురించి ఆలోచించు, నీ జీవితం ఏంటో తెలుస్తుంది, నా సంకల్పం ఏంటో తెలుస్తుంది, నా ఆలోచనలు ఏంటో తెలుస్తుంది, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, పువ్వుల గురించి ఆలోచించగలిగితే ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికలు మనకు అర్థమవుతాయి. అందుకొరకే యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఏ పదము నిరుపయోగంగా మాట్లాడలేదు. ప్రియమైన వాళ్ళరా, మనం అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతుంటాం.
కదా. టంగు స్లిప్ అవుతుంటాం. టంగు స్లిప్ అయిపోయి స్లిప్ అయిన తర్వాత పొరపాటైందిలని ముక్కు చెంపలు వేసుకుంటుంటాం కదా. ఒకవేళ యేసుక్రీస్తు వారు టంగ్ స్లిప్ అయినా అందులో ఏముంటుందో తెలుసా? మహాజ్ఞానమే ఉంటుంది. ఒకవేళ టంగ్ స్లిప్ కాదు, ఒకవేళ టంగ్ స్లిప్ అయినా కూడా ప్రియులారా ఆలోచించండి, అంత మహాజ్ఞాని ఆయన, అంత ఉన్నతమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన వాడు. అందుకొరకే అలా పారేశాడు, అంతే మాటను పారేశాడు. మనిషి గురించి మాట్లాడుకో, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఇది కాదయ్యా ఆలోచించాను, అడవి పూలను ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించాను అట్లా విసిరేశాడు అంతే. ఎంత పాఠం దాగి ఉందో చూడండి ప్రియమైన వారు. ఇంకా విశ్లేషణాత్మకంగా ఆలోచన చేస్తా, ఇంకా మరీ ఎక్కువగా మన సొంతం అవుతుంది సబ్జెక్ట్. చిన్న పదముకు అలా విసిరేసాడు అంతే, మాటలు పలికాడంతే. ఆ మాటను పట్టుకొని నువ్వు ఆలోచిస్తే అందులో నుంచి సారాన్ని నువ్వు పిండుకోవచ్చు, నీ సొంతం చేస్తాడు ఆయన. ప్రియులారా ఆలోచించండి. అందుకొరకే వాక్యాన్ని మనం సొంతం చేసుకుంటే ఆ ధన్యతే, ఆ జీవితమే, ఆలోచనలే చాలా గొప్పగా ఉంటాయి ప్రియమైన వాళ్ళు. అది ఆస్వాదించాలి మనం, ఆ జీవితాన్ని అనుభవించాలి. ఒకసారి ఈ పాపపు జీవితాన్ని, పాపపు తలంపులను, ఈ కుటుంబ సమస్యలను అన్నిటిని ఒకసారి పక్కన పెట్టేసి మరి నిష్కల్మషమైనటువంటి హృదయముతో దేవుని పాద సన్నిధిలో వాక్యాన్ని చదవటానికి కూర్చుంటే ఆయన మెల్లిగా ఆయన నీ చెయ్యి పట్టుకొని మెల్లగా వాక్యపు లోతుల్లోనికి అలా దించుతూ ఆ వాక్యపు సారాన్ని నీ సొంతం చేయిస్తాడు. నువ్వు ఒక్కసారి కనుక బైబిల్ తెరిచి నీవు చదవాలి అన్నటువంటి మనస్సు కనుక నీకుండి బైబిల్ ముందర కనుక నువ్వు ఉంటే ఆయనే చెయ్యి పట్టుకొని వాక్యపు లోతుల్లోనికి అలా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు అది మనకు అర్థమవుతున్నప్పుడు అబ్బో, ఒంటి మీద వచ్చేటువంటి ఆ గూస్ బంప్స్ చాలా గొప్పగా ఉంటాయి. చాలా ఆనందంతో ఫీల్ అవుతుంటాం ప్రియమైన వాళ్ళరా. అది నువ్వు ఆస్వాదిస్తున్నావా? అలా బైబిల్ నువ్వు చదవగలుగుతున్నావా? అలా బైబిల్ని మనం ఆలోచించగలుగుతున్నామా? ఆ అనుభవాన్ని మనం సొంతం చేసుకోగలుగుతున్నామా? చెప్పండి ప్రియమైన వాళ్ళరా. మరొక మాటను చదువుకొని ముగించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిమళ వాసనగా ఉండటానికి తన జీవితాన్ని కోల్పోయాడు కదా. అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీ పట్టణముతో మరి ఉత్తరాన్ని వ్రాస్తూ ఏదమ్మా కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షింపబడిన వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము అంటున్నాడు. తమను గురించి తాము మాట్లాడుకుంటూ ఏమని స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నాడంటే పౌలు గారు, మేము క్రీస్తుకు సువాసన అయి ఉన్నాము, దేవునికి సువాసన అయి ఉన్నాము, క్రీస్తు సువాసనను కలిగి ఉన్నాము అని అంటున్నాడు. ప్రియులారా ఆలోచించండి, పువ్వులు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? వాటి సువాసన మనుషులకు పంచుతుంది. క్రీస్తు సువాసన ఈరోజు మనుషులందరికీ పంచాడు. ఆ పంచినటువంటి సువాసన మా సొంతమైపోయింది. ఆ సువాసనతో మేము నిండి ఉన్నాము. మేమందరం ఎవరమో తెలుసా? క్రీస్తు సువాసనను సొంతం చేసుకున్న క్రీస్తు సువాసన కలిగిన వారము అని అంటున్నాడు. ప్రియులారా ఆలోచించండి, మన క్రీస్తు సువాసన కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడమ్మా? పువ్వుల గురించి ఆలోచించండి అంటున్నాడు. పువ్వుల గురించి, వాటి సువాసన ముక్కు దగ్గర పెట్టుకొని దానిని వాసన అని ఆస్వాదిస్తుంటాం కదా, సెంటు వాసన ఆస్వాదిస్తుంటాం. అలాగే ప్రతి ఒక్క సువాసనను ఆస్వాదిస్తుంటాం దానిలో ఉంటున్నటువంటి పరిమళాన్ని.
ప్రియులారా ఆలోచించండి. దానిలో ఉన్నటువంటి పరిమళాన్ని మీరు ఎంతగా దానిని ఆస్వాదిస్తారో, మనలో వచ్చినటువంటి ఆ పరిమళ సువాసన ఎవరు ఆస్వాదిస్తారట? ఎవరు ఆస్వాదిస్తారట? దేవుడు ఆస్వాదిస్తాడట. అదే చెప్తున్నాడు. మేము నశించు వారికిని రక్షింపబడి వారికిని 15వ వచనం, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన. ప్రియులారా ఆలోచించండి. క్రీస్తు ఎలాగైతే పరిమళ సువాసనలు పంచి తన జీవితాన్ని కోల్పోయాడో, దేవుని చేత నా ప్రియ కుమారుడు అని గొప్పగా ఎలాగైతే ఘనతను సంపాదించుకున్నాడో, ఆ క్రీస్తు సువాసన కూడా మాలో ఉంది. మేము కూడా ఆ ఘనతను సంపాదించుకోవటానికి మేము వెళ్ళిపోతున్నాము అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈరోజు మరి మీరు కూడా ఆ క్రీస్తు సువాసనను సొంతం చేసుకుంటున్నారా? అమ్మ, క్రీస్తు సువాసన నీలో ఉంటే దేవుడు నీలో ఉంటాడట. దేవుడు ఆస్వాదిస్తాడట నీ సువాసన. మనలో కంపు కొడుతుంది అనుకోండి, పక్క వాళ్ళు ఏమంటారు చెప్పండి? వాసన వస్తుంది అనుకోండి, పనికి వెళ్ళిపోయాము, వెళ్ళిపోయిన తర్వాత మనలో దుర్వాసన వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమంటారమ్మా? అరే, స్నానమన్నా చేసినావరా నువ్వు కదా? మన దగ్గర ఉండటానికి ఇష్టపడతారా వాళ్ళు? మన దగ్గర ఉండటానికి ఆ మాటకే లేచి మనమే పోతాం. వాడు దూరం పోకపోయినా స్నానం చేసి వచ్చావారా అని అనగానే వీడికి ఏదో నచ్చడం లేదు, మనం వెళ్ళిపోదాం అన్నట్టుగా వాడు మడసంగా వెళ్ళిపోతాడు. ప్రియులరా, మన స్నేహితులు మనవారే కంపు కొడుతుంటే మన మధ్యలో ఉండరు, మన దగ్గర ఉండరు. అలాంటిది దేవుడు నీ కంపు కొట్టేటువంటి జీవితంలో దేవుడు ఉంటాడా? అందుకొరకే దేవుడు నీలో ఉండాలి అంటే, దేవుడు నీలోనికి రావాలంటే, దేవుడు నీలో ఉన్నటువంటి సువాసనను ఆస్వాదించాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక పర్ఫ్యూమ్ కొట్టుకొని, సెంటు కొట్టుకొని ఎలాగైతే ఫంక్షన్కి వెళ్ళిపోతావో, అలాగా ప్రతిరోజు క్రీస్తు మాటలను ధరించుకొని, క్రీస్తు మాటలను చదువుతూ, ఆ క్రీస్తు మాటల ప్రకారంగా నీ జీవితాన్ని గడుపుతుంటే ఆ సువాసనను ఆస్వాదించటానికి పరలోకమందున్నటువంటి దేవుడు నీలోనికి వస్తాడట. అప్పుడు అంతవరకు దేవుడు మనలోనికి వచ్చే ప్రసక్తే లేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. మంచి బిర్యానీ గుమ్మగుమ్మలాడుతుంది, సువాసన అబ్బో ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. మంచి దమ్ బిర్యానీ తీసుకొని వచ్చారు. మూత తెరవంగానే దానిలో ఉంటున్నటువంటి ఆ సువాసన మన నాసిక రంధ్రాల గుండా వెళ్ళిపోయి ఎప్పుడు తిందామా అని గాబరగా ఉన్నాం. కానీ సెప్టిక్ ట్యాంక్ దగ్గర కూర్చోమన్నారు అనుకోండి, తింటారా? అమ్మ, తింటారా? ఇటు ఏమో దమ్ బిర్యానీ, ఇటు ఏమో సెప్టిక్ ట్యాంక్, కూర్చుంటారా? చిన్న కాలువ దగ్గరే కూర్చొని మనం భోజనం చేయము, అక్కడ ఉన్నటువంటి కంపు వాసనకే కదా. మరి నీలో కంపు కొడుతుంటే, నాలో కంపు కొడుతుంటే, ఆ కంపు కొట్టేటువంటి చోట దేవుడు ఎలా ఉంటాడు? నువ్వే ఉండటం లేదే, మనమే ఉండటం లేదు కంపు కొట్టే చోట. అలాంటిది దేవుడు ఎలా ఉంటాడు? ప్రియమైన వారలారా, అందుకొరకే దేవుడు నీలోనికి రావాలంటే, నాయన అడవి పువ్వులు చూడు మనుషులకు ఎలాగైతే సువాసన పంచుతున్నాయో, ఇదిగో నాయన లోక రక్షకుడైన క్రీస్తు నా కుమారుడు సువాసన వెదజల్లిపోయాడు, ఆ సెంటును కొట్టుకో నీలోనికి వస్తా, ఆ సెంటును అత్తను నీ సొంతం చేసుకో నీలోనికి వస్తా అని వాక్యాన్ని నీ చేతికిచ్చాడు. అయినా మన సొంతం చేసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో మన జీవితాలు ఉండిపోయాయి. ప్రియమైన వారలారా, అలా ఉంటే దేవుడు మనలోనికి వచ్చే అవకాశమే లేదు. ప్రియమైన వాళ్ళ కనుక దేవుడు మనలోనికి రావాలంటే క్రీస్తు సువాసనను మనం సొంతం చేసుకోవాలి. ఆ క్రీస్తు సువాసనతో గుబాలింపబడుతున్నప్పుడు అప్పుడు ఆ సువాసనకు మెచ్చి ఆ సువాసనను ఆస్వాదించటానికి పరలోకంలో నుంచి దేవుడు దిగి వచ్చి నీ హృదయములో కూర్చుంటాడు. కనుక ప్రియులారా, నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి అన్నా, దేవుడు నీ హృదయములో కూర్చోవాలి అన్నా, నీ జీవితం క్రీస్తు పరిమళ సువాసనలతో నిండిపోవాలి. ఆ సువాసనలను మన సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఇదిగో పువ్వుల సువాసనను నీ మధ్యలో పెట్టాడు.
పువ్వుల సువాసనను ఆస్వాదిస్తున్నటువంటి నీవు ఒకసారి క్రీస్తు సువాసనను ఆస్వాదించు నాయన. అది చాలా ఉన్నతమైనది, చాలా గుబాళిస్తుంది, నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎన్నో నీ మాటలను మార్చేస్తుంది, నీ ప్రవర్తనను మార్చేస్తుంది. సాక్షాత్తు దేవుణ్ణే నీ సొంతం చేసుకునే దిశగా నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఆ సువాసనను నీ సొంతం చేసుకో అని చెప్పేసి పువ్వుల జీవితాన్ని మాదిరిగా మన కళ్ళ ముందు పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, మనమేమో ఆలోచించక పువ్వులను తలలో పెట్టేసుకుంటున్నాం, కొందరు జోబులో పెట్టేసుకుంటున్నారు, దానికి విరులు బిగించి తలను అలంకరించుకుంటున్నారు, దాన్ని నలిపేసి మరి సబ్బులోకి పంపిస్తున్నారు, పౌడర్లోకి పంపిస్తున్నారు, పర్ఫ్యూమ్ లోపలికి పంపిస్తున్నాడు. ఎవరు క్రీస్తు యొక్క సువాసనను సొంతం చేసుకునే దిశగా పువ్వుల సువాసనను ఆలోచించడం లేదు. కనుక ఈరోజు మనమైన వాక్యాన్ని విన్నటువంటి ఈరోజు మనమైన ఇదిగో పువ్వుల గురించి నేను ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. ఆ పువ్వులతో నా తలను అలంకరించుకోవటం కాదు, నా దేవుడు ఈ పువ్వులకు ఉన్నటువంటి పరిమళం ఎంత ఉన్నతంగా 10 మందిని ఆకర్షిస్తుందో నా జీవితం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నా జీవితం కూడా పరిమళ సువాసనలు వెదజల్లేటువంటి పువ్వుల నా జీవితం మారిపోవాలి అనేటువంటి ఆలోచన మనమందరం కలిగి ఉండాలని ప్రేమతో కోరుతూ మరి నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.